కొత్తగా అర్హులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, అందుకు సంబంధించిన ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తూనే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20,000 వరకు దరఖాస్తులు అందినట్లు తేలింది. దరఖాస్తులన్నీ ఈ నెల 31వ తేదీ నాటికి ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో మండల, మున్సిపల్ కార్యాలయాల్లో రాత్రింబవళ్లు విడతల వారీగా పనిచేసేలా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అత్యధికంగా దరఖాస్తులు రావడంతో అధికారులు ఇక్కడ 18 మంది కంప్యూటర్ ఆపరేటర్లను కేటాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 మంది, సాయంత్రం నుంచి రాత్రి వరకు మరో 9 మంది ఆపరేటర్లను కేటాయించి దరఖాస్తులు ఆన్లైన్ చేయిస్తున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో నమోదు చేస్తున్నారు. కేఎంసీలో అందిన 5,460 దరఖాస్తులకు గాను ఇప్పటివరకు 3,371 విచారణ పూర్తి చేసుకొని 2,035 దరఖాస్తులను ఆన్లైన్ చేశారు. జిల్లాలో నేలకొండపల్లి మండలంలో అత్యల్పంగా 37 దరఖాస్తులే ఆన్లైన్ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం వరకు 7,220 దరఖాస్తులు ఆన్లైన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని మండల కేంద్రాలు, మున్సిపల్ ఆఫీసుల్లో నమోదు వేగంగా సాగుతుంది. దీంతో ఈ నెల 31వ తేదీ నాటికి మిగిలిన దరఖాస్తులు కూడా పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే మరొక విషయానికి వెళ్తే, పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో ప్రభుత్వ పథకాల ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల వివరాలు సేకరణ కొనసాగుతుంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం ఈ నెల 18వ తేదీ నుంచి వివరాలు సేకరిస్తుంది. ఒక్కో సభ్యుడికి 2 వార్డుల చొప్పున బాధ్యతలు అప్పగించి లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధాప్య, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ తదితర పెన్షన్లు పొందుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ప్రస్తుతం జీవించి ఉన్నారా, మరణించారా, పరకాల పట్టణంలోని నివాసం ఉంటున్నారా, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లారా అనే వివరాలను బృందం పరిశీలిస్తుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి సక్రమంగా అందుతున్నాయా అనే అంశంపై వివరాలను నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.